ఈ వీడియోలో మనం పైథాన్ అవుట్‌పుట్ అండ్ పైథాన్ అవుట్ ఫార్మాటింగ్ అంటే ఏంటో నేర్చుకోబోతున్నాం. అండ్ పైథాన్ అవుట్‌పుట్‌కొచ్చేసరికి మనకి ఆల్రెడీ ముందే మనం ప్రింట్ ఫంక్షన్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసాం ముందు వీడియోస్‌లో. సో, ప్రింట్ ఫంక్షన్ అంటే అందరికీ తెలిసిందే. విచ్ ఈస్ యూజ్డ్ టు డిస్‌ప్లే ద అవుట్‌పుట్. ఓకే. అంటే మన ప్రోగ్రామ్ యొక్క అవుట్‌పుట్‌ననేది కన్సోల్‌లో గాని, అవుట్‌పుట్ విండోలో గాని డిస్‌ప్లే చేస్తే దాన్ని పైథాన్ అవుట్‌పుట్ అని అంటాం. ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం అవుట్‌పుట్‌ననేది డిస్‌ప్లే చేస్తాం కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ 5+2 ఒక ఎక్స్‌ప్రెషన్ అనేది ఇలా ఇచ్చాం. 5+2 ఆ అవుట్‌పుట్ అనేది 7 ప్రింట్ చేస్తుంది. సపోజ్ ప్రింట్ హెలో ఒక స్ట్రింగ్ ఇచ్చాను. సో, అవుట్‌పుట్ అనేది ఏమొస్తుంది? హెలో. ఓకే. హెలో వస్తుంది. సో, ఇది పైథాన్ అవుట్‌పుట్. ఆల్రెడీ మనం ముందు వీడియోస్‌లో కూడా దీన్ని ఎగ్జిక్యూట్ చేసాం. ఫస్ట్ ప్రోగ్రామ్‌లో మనం పైథాన్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనం ప్రింట్ అనే ఫంక్షన్ అది ఎలా పనిచేస్తుంది? అసలు దాని యొక్క వర్కింగ్ అనేది ఏంటో మనం చూసాం. ఓకే. అండ్ ఈ వీడియోలో కొంచెం ఇంకా ఎక్కువ చూడబోతున్నాం. అండ్ ఎండ్ అండ్ సెపరేటర్. ఓకే. సో, ఈఎన్‌డి అంటే ఎండ్ అండ్ ఎస్‌సిపి ఈస్ నథింగ్ బట్ ఎ సెపరేటర్. సెపరేటర్. అంటే ఏంటో చూడబోతున్నాం. ఈ 2 కూడా మనం పైథాన్ ప్రింట్ ఫంక్షన్‌లో యూజ్ చేస్తామండి. ఓకే. పైథాన్ ప్రింట్ అనే ఫంక్షన్ లోపల యూజ్ చేస్తాం. సో, అదంటే ఏంటో చూద్దాం. సపోజ్ నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2. సో, ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు ఫెబ్, సి ఈజ్ ఈక్వల్ టు 2023. నాకిలా 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే. ప్రింట్ ఏ, బి, సి అని ప్రింట్ చేసామనుకోండి. మన అవుట్‌పుట్ అనేది ఇలా వస్తుంది. ఓకే. 2 ఫెబ్ 2023. సపోజ్ నాకు నేనేమనుకోను ఇది 2 ఫెబ్ 2023 అనేది డేట్ కదా! సో, నాకేం కావాలి అంటే ఈ మధ్యలో ఒక మైనస్ సింబల్ అనేది కావాలి. హైఫన్ అనేది కావాలి. అప్పుడు నేనేం చేయాలి? అప్పుడు మనం సెపరేటర్ అనేది యూజ్ చేస్తాం ఇలా. ఏ, బి, సి ఈజ్ ఈక్వల్ టు ఎస్‌సిపి ఈక్వల్ టు కొటేషన్స్‌లో మనం హైఫన్ అనేది రాస్తే అవుట్‌పుట్ అనేది మనకిలా వస్తది. 2-ఫెబ్-2023. ఓకే. సెపరేటర్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు సపోజ్ 2 వేరియబుల్స్ మధ్యలో నాకు ఏదైనా ఒక స్పెషల్ క్యారెక్టర్ గాని, ఒక స్పేస్ గాని, లేకపోతే ఒక లెటర్ గాని కావాలి అనుకోండి. మనం ఈ విధంగా కావాలి. సపోజ్ నేనిక్కడ ప్లస్ అనేది యూజ్ చేశాను. అప్పుడు నాకిక్కడ ప్లస్ ఒస్తది. సపోజ్ నేనిక్కడ ఎమ్ అనేది యూజ్ చేశాను. నాకిక్కడ ఎమ్ ఒస్తది. 2 ఫెబ్ 2023. సో, హైఫన్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు రిప్రజెంట్ ఎ డేట్ కాబట్టి హైఫన్ అనేది యూజ్ చేసాం. అక్కడ సెపరేటర్‌లో మనం ఏం రిప్రజెంట్ చేస్తే సపోజ్ ఏం రిప్రజెంట్ చేయకుండా నేను జస్ట్ వైట్ స్పేస్ రిప్రజెంట్ చేశాను. ఓకే. జస్ట్ ఇలా నాకు వైట్ స్పేస్ ఒస్తది. ఓకే. జస్ట్ ఇలా నాకు వైట్ స్పేస్ అనేది ఒస్తది. ఏమి రాదు. ఇక్కడ నేను ఏం రిప్రజెంట్ చేస్తే ఇక్కడ అదే రిప్రజెంట్ అవుతుంది. ఓకే. మరి ఎండ్ అంటే ఏంటి? సపోజ్ నాకు ఎండ్ అంటే ఏంటి అంటే, సెపరేటర్ అనేది ఇలా మధ్యలో హైఫన్ రావడానికి యూజ్ చేస్తాం. మరి ఎండ్ అంటే ఏంటి? మనం ప్రింట్ చేసిన ఎక్స్‌ప్రెషన్‌కి చివర్లో ఏదైనా కావాలి అనుకుంటే ఎండ్‌లో రాస్తాం. సపోజ్ నేనిక్కడ ఎండ్‌లో ఎండ్ అనే ఇచ్చాననుకోండి. అప్పుడు 2-ఫెబ్-2023 ఎండ్ ఇలా వస్తది. ఎండ్‌లో మనం ఏం రిప్రజెంట్ చేస్తే అది ఎండింగ్‌లో వస్తది. ఓకే. సెపరేటర్‌లో అది ఏం రిప్రజెంట్ చేస్తది? సెపరేటర్స్ అంటే 2 వేరియబుల్ మధ్యలో సెపరేట్ చేయడానికి అది యూజ్ చేస్తాం. నాకు తెలిసి కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సరే దీన్ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో చూడండి 2 ఫెబ్ 23 సెపరేటర్ ఈజ్ ఈక్వల్ టు హైఫన్ అండ్ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఎట్ ద రేట్. నేను ఎట్ ద రేట్ యూజ్ చేశాను. అవుట్‌పుట్ చూద్దాం. 2 ఫెబ్ 23 ఈ మధ్యలో ఉన్న హైఫన్స్ అనేవి సెపరేటర్స్. ఈ ఎండింగ్ ఎట్ ద రేట్ అనేది ఎండ్. సపోజ్ నేనిక్కడ ఎండ్‌లో నేనేమి ఇవ్వలేదు. ఆహ్, డేట్ అని ఇచ్చాను. చూద్దాం. డేట్ అని ఇచ్చాను. చూద్దాం. చూడండి ఎండింగ్‌లో డేట్ అనేది అపెండ్ అవుతది. సపోజ్ నేను సెపరేటర్‌లో ఇంటూ ఇచ్చాననుకోండి. సో 2 ఇంటూ ఫెబ్ ఇంటూ డేట్. ఎండింగ్ అనేది డేట్, ఇంటూ అనేది సెపరేటర్ అండ్ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ. ఓకే. సో ఇది ప్రింట్ స్టేట్‌మెంట్. ఇది అవుట్‌పుట్. ఇప్పుడు మనం అవుట్‌పుట్ ఫార్మాటింగ్ అంటే ఏంటో నేర్చుకుందాం. అసలు అవుట్‌పుట్ ఫార్మాటింగ్ అంటే ఏంటంటే, మన స్క్రీన్ మీద మన విండో అనేది స్పెసిఫైడ్ వేలో ఫార్మాట్ అవ్వాలి. ఒక స్పెసిఫైడ్ వేలో కావాలి అనుకుంటే.
ఇవన్నీ నాకు తెలిసి మీరు సి++, జావా బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళైతే ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అనేది యూజ్ చేస్తారు. వీటిని ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అని అంటాం. ఓకే. ఫార్మాట్ స్పెసిఫైయర్స్. పర్సెంటైల్ డి అనేది ఇంటీజర్‌ని రిప్రజెంట్ చేస్తుంది. పర్సెంటైల్ ఎఫ్ అనేది ఫ్లోట్, పర్సెంటైల్ ఎస్ అనేది స్ట్రింగ్, పర్సెంటైల్ ఎక్స్ అనేది హెక్సాడెసిమల్, పర్సెంటైల్ ఓ అనేది ఆక్టల్. ఓకే. ఇవన్నీ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అని అంటాం. సో ఫార్మాటింగ్ యూజింగ్ పర్సెంటైల్ సింబల్. I am పర్సెంటైల్ ఎస్, I am పర్సెంటైల్ ఎస్ అండ్ పర్సెంటైల్ ఇలా ఉంది అనుకోండి. ఒక ఎక్స్‌ప్రెషన్ ఇలా ఉంది. పర్సెంటైల్ ఎస్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? స్ట్రింగ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. పర్సెంటైల్ ఎస్ అనేది స్ట్రింగ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సో, మనం బ్రాకెట్‌లో ఇక్కడ వాల్యూస్ ఇచ్చాం చూడండి. ఈ ఫస్ట్ వాల్యూ అనేది ఈ పర్సెంటైల్ ఎక్స్‌లోకెళ్తుంది. సెకండ్ వాల్యూ అనేది ఈ పర్సెంటైల్ ఎక్స్‌లోకెళ్తుంది. సో, దీని యొక్క అవుట్‌పుట్ ఏమొస్తుందండి? ఐ యామ్ మహేష్. ఓకే. ఐ యామ్ మహేష్ అండ్ ఐ యామ్ ఫ్రమ్ ఏపీ. ఓకే. అర్థమైందా? ఐ యామ్ ఈ ఫస్ట్ పర్సెంటైల్ ఎస్‌లోకి ఈ ఫస్ట్ బ్రాకెట్‌లో ఇచ్చిన ఫస్ట్ వాల్యూ ఎళ్తుంది. సెకండ్ పర్సెంటైల్ ఎస్‌లోకి సెకండ్ వాల్యూ ఎళ్తుంది. ఓకే. ఓకే. ఇది స్ట్రింగ్ ఫార్మాటింగ్. అండ్ నెక్స్ట్ దేర్ ఆర్ పర్సెంటైల్ డి డాక్స్. పర్సెంటైల్ డి అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందండి? ఇంటీజర్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సో, ఇక్కడ పర్సెంటైల్ 4 అనేది ఒకటే ఉంది కాబట్టి ఇందులోకెళ్తుంది. సో, దీని అవుట్‌పుట్ ఏమంటారు? దేర్ ఆర్ 4 డాగ్స్. ఓకే. ఇక్కడ చూడండి. మై పర్సెంటేజ్ ఈస్ పర్సెంటైల్ ఎఫ్. ఓకే. అప్పుడు మనకి ఇక్కడ ఒకటే ఫ్లోట్ వాల్యూ ఉంది కాబట్టి ఈ పర్సెంటైల్ ఎఫ్‌లోకి ఇంత వెళ్తుంది. సో, దీని యొక్క అవుట్‌పుట్ ఏమంటారంటే మై పర్సెంటేజ్ ఈస్ 78.09. ఓకే. ఇక్కడ చూడండి. ద వాల్యూ ఆఫ్ పై ఈస్ పర్సెంటైల్ 5.4f అని అన్నాడు. దాని అర్థం ఏంటంటే ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ ఇది కేవలం 4 డిజిట్స్‌ని మాత్రమే ఎలో చేయగలదు. అంటే దాని అర్థం ఏంటి? 3.1.154 అనేది. సో, ఈ వాల్యూలోంచి ఇది ఇందులోకెళ్తుంది కదా! సో, ఈ వాల్యూలోంచి ఇదేం చెప్తుంది అంటే డెసిమల్ పాయింట్ తర్వాత కేవలం 4 వాల్యూని మాత్రమే ఎలో చెయ్యి అని చెప్తుంది ఇది. ఇదేం చెప్తుంది అంటే కేవలం 4 వాల్యూని మాత్రమే ఎలో చెయ్యి అంటుంది. సో, అప్పుడు ఇదేం ఈ వాల్యూలోంచి కేవలం 1415ని మాత్రమే తీసుకుంటుంది. సో, దీని అవుట్‌పుట్ ఏంటంటే ద వాల్యూ ఆఫ్ పై ఈస్ 3.1415. ఎందుకు 4 డిజిట్‌లే వచ్చింది? ఇక్కడ మనం స్పెసిఫిక్‌గా చెప్పాం. ఓకే. స్పెసిఫిక్‌గా చెప్పాం. 1415 అండ్ దీని యొక్క లెంత్ ఎంతంట? 5 అంట. సో, లెంత్ ఎంత? 1, 2, 3, 4, 5. మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే నాకు 5 డిజిట్స్ కావాలి. ఓకే. పాయింట్ తర్వాత నాకు ఓన్లీ 4 డిజిట్స్ కావాలి. ఓకే. ఇది లెంత్ అన్నమాట. సో, 5 డిజిట్స్ కావాలి. టోటల్‌గా 5 డిజిట్స్ కావాలి. అండ్ పాయింట్ తర్వాత 4 డిజిట్స్ కావాలి. సో, 3.1141592 నుంచి ఇదేం తీసుకుంటుంది? ఫస్ట్ వాల్యూ 3 తీసుకుంటుంది. తర్వాత పాయింట్ వచ్చింది. పాయింట్ తర్వాత ఈడు స్పెసిఫిక్‌గా ఏం చెప్తున్నాడు? 4 డిజిట్స్ కావాలంటున్నాడు. సో, ఓన్లీ 4 డిజిట్స్ తీసుకుంటా. ఓకే. అవుట్‌పుట్ మనం చూద్దాం క్లియర్‌గా. అండ్ ఫార్మాటింగ్ యూజింగ్ ఫార్మాట్ మెథడ్. మనకి ప్రింట్ అనేది ఎలా ఫంక్షన్ ఉందో, అలా ఫార్మాట్ అనే అది కూడా ఒక ఫంక్షన్ ఉంది. ఓకే. సో, ఆ ఫంక్షన్ యూజ్ చేసి ఎలా ఫార్మాట్ చేయాలో చెప్తా చూడండి. సో, చూద్దాం. సో, వి ఆల్ ఆర్ బ్రాకెట్స్ యూజ్ చేసాడు వీడు. అంటే ఫార్మాట్ అనేది స్పెషల్ సింబల్ ఉంది కదా! మాడ్యులో సింబల్ అది యూజ్ చేసి చేయొచ్చు. అండ్ ఫార్మాట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. మన ఇష్టం ఏదో ఒకటి యూజ్ చేసి చేయొచ్చు. సో, చూద్దాం. వి ఆల్ ఆర్ బ్రాకెట్స్ ఇచ్చాడు. బ్రాకెట్స్ ఇచ్చి ఇది చూడండి. ఇది ఏంటంటే హెపాస్టిఫీ డాట్ ఫార్మాట్ ఈక్వల్ అన్నాడు. అప్పుడు ఈ ఫార్మాట్ అనే ఫంక్షన్‌లో ఈక్వల్ అనే ఒక వాల్యూ రిప్రజెంట్ చేశాడు. సో, ఈ వాల్యూ అనేది ఇందులో ఎళ్తుంది. సో, అవుట్‌పుట్ ఏంటి అంటే వి ఆల్ ఆర్ ఈక్వల్. ఓకే. సో, సెకండ్ చూడండి. బ్రాకెట్‌లో 2 బ్రాకెట్‌లో 1 బ్రాకెట్‌లో 0 డాట్ ఫార్మాట్ డైరెక్షన్ ద రీడ్ అన్నాడు. సో, ఇందులో ఉన్న వాల్యూ ఇది 0, ఇది 1, ఇది 2. సో, ఇది ఫస్ట్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాడు? 2 రిప్రజెంట్ చేస్తున్నాడు. సో, అవుట్‌పుట్‌లో రీడ్ అని ఫస్ట్ ప్రింట్ అవుతుంది. సెకండ్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాడు? 1 రిప్రజెంట్ చేస్తున్నాడు. సో, ద ప్రింట్ అవుతుంది. థర్డ్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాడు? 0 రిప్రజెంట్ చేస్తున్నాడు. సో, 0 వాల్యూ ఏంటి? డైరెక్షన్స్. ఓకే. సో, అవుట్‌పుట్ ఏంటి అంటే రీడ్ ద డైరెక్షన్స్. ఓకే. థర్డ్ స్టైల్. A ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్‌లో A, B ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్‌లో B, C ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్‌లో C.
మరి ఏ వాల్యూ ఏంటి, బి వాల్యూ ఏంటి, సి వాల్యూ ఏంటి? వీడు ఇక్కడ క్లియర్గా ఇచ్చుకున్నాడు. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంట, బి ఈజ్ ఈక్వల్ టు 2 అంట, సి ఈజ్ ఈక్వల్ టు 12.3 అంట. సో మనకి ఏం ప్రింట్ అవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2, సి ఈజ్ ఈక్వల్ టు 12.3 ఇలా ప్రింట్ అవుతుంది. ఓకే, సో దీని యొక్క ఎగ్జిక్యూషన్ చూద్దాం. సో నేను ఇక్కడ ముందే రాసి ఉంచాను. సో ప్రింట్ ఐ ఆమ్ పర్సెంటైలెస్ అండ్ ఐ ఆమ్ ఫ్రమ్ పర్సెంటైలెస్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఫీస్ మూసేద్దాం. మూసేసి పర్సెంటైల్, ఇది ఫార్మాటింగ్ యూజింగ్ పర్సెంటైల్ సింబల్ కాబట్టి పర్సెంటైల్ పెట్టాలి. పెట్టి మనం వాల్యూస్ ఇచ్చుకోవాలి. సో ఫస్ట్ వాల్యూ అనేది ఈ పర్సెంటైల్ ఎస్కి వెళ్తుంది, సెకండ్ వాల్యూ అనేది ఈ పర్సెంటైల్ ఎస్కి వెళ్తుంది. ఓకే, చూద్దామా? I am Mahesh and I am from AP. Okay. And seconds. There are 4 dogs. సో ఈ 4 అనేది ఇందులోకి వెళ్తుంది కాబట్టి పర్సెంటైల్ D లోకి వెళ్తుంది కాబట్టి సో there are 4 dogs. Okay. And third ది సో చూడండి, మై పర్సెంటేజ్ ఇస్ పర్సెంటైల్ ఎఫ్ అండ్ ఎగ్జిక్యూట్ చేశాను. మై పర్సెంటేజ్ ఈస్ 78.0999. ఇది ఫ్లోట్ వాల్యూ కాబట్టి ప్రెసిషన్ ఇంత వచ్చింది. సపోజ్ నాకు ఈ ప్రెసిషన్ ఇంత అవసరం లేదు, అప్పుడు ఏం చేయాలి మనం? 78 ఇక్కడ పర్సెంటైల్ పాయింట్ ఓన్లీ ఆఫ్టర్ డెసిమల్ నాకు 2 డిజిట్సే కావాలి అని మెన్షన్ చేస్తాను. అప్పుడు చూడండి, ఓకే, మై పర్సెంటేజ్ ఈస్ 78.09. ఓకే, ఇది ఫ్లోటింగ్ పాయింట్ ప్రెసిషన్ అనమాట. సేమ్ ఇది మనం ఆల్రెడీ థిరీలో చూసాం. వాల్యూ ఈజ్ 5.4 అంటే 5 డిజిట్స్ రావాలి, మొత్తం 5 డిజిట్స్ రావాలి. ఓకే, మొత్తం 5 డిజిట్స్ 1 2 3 4 5 అండ్ డెసిమల్ తర్వాత నాకు ఓన్లీ 4 డిజిట్స్ రావాలి. సో డెసిమల్ తర్వాత నాకు ఓన్లీ 4 డిజిట్స్ రావాలి. సో చూడండి, సో ద వాల్యూ ఆఫ్ pi is 3.1416. Okay, so formatting using format function. సో we all are బ్రాకెట్స్ ఖాళీగా ఉంది. ఈ ఖాళీలోకి ఈ ఈక్వల్ అనే వాల్యూ అనేది వెళ్తుంది. సో we all are ఈక్వల్ అనేది ఫస్ట్ లో ప్రింట్ అవుతుంది. ఓకే, అండ్ సెకండ్ ఆర్గ్యుమెంట్, ఫస్ట్ ఆర్గ్యుమెంట్, 0 ఆర్గ్యుమెంట్. సో ఈ ఎరేలో డైరెక్షన్స్ అనే వాల్యూ 0 వాల్యూ, దా అనే వాల్యూ ఫస్ట్ వాల్యూ, రీడ్ అనే వాల్యూ సెకండ్ వాల్యూ. సో ఇక్కడ మనం సెకండ్ అని ఫస్ట్ మెన్షన్ చేసాం కాబట్టి రీడ్ అనేది ఫస్ట్ ప్రింట్ అవుతుంది. 1 అనేది తర్వాత ప్రింట్ చేసాం కాబట్టి దా అనేది తర్వాత ప్రింట్ అవుతుంది. 0 అనేది లాస్ట్ మెన్షన్ చేసాం కాబట్టి డైరెక్షన్స్ అనేది లాస్ట్ లో ప్రింట్ అవుతుంది. ఓకే, అండ్ లాస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ లో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్రింట్ అవుతుంది. సో బి కాలన్ బి వాల్యూ ఎంత 2 కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. సి వాల్యూ ఎంత 12.03 కాబట్టి 12.03 అనేది లాస్ట్ ప్రింట్ అవుతుంది. సో ఫార్మాటింగ్ యూజింగ్ ఫార్మాట్ ఫంక్షన్, ఈ విధంగా మనం 3 స్టైల్స్ లో రాసుకోవచ్చు. ఓకే, we all are equal, read the directions, a colon 1, b colon 2, c colon 12.3. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్ ఫార్మాటింగ్. అవుట్పుట్ ని ఈ విధంగా మనం ఫార్మాట్ చేసుకోవచ్చు. ఓకే, మన అవుట్పుట్ అనేది ఒక స్పెసిఫైడ్ వేలో కనబడాలి, డిస్ప్లే అవ్వాలి అనుకుంటే మనం ఐదర్ ఫార్మాట్ మెథడ్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే పర్సెంటైల్ మెథడ్ అనేది కూడా యూస్ చేసుకోవచ్చు. సో అవుట్పుట్ ఫార్మాటింగ్ చేసుకోవడానికి మనకి ఈ విధమైన వేస్ ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం పైథాన్ అవుట్పుట్ అండ్ పైథాన్ అవుట్పుట్ ఫార్మాటింగ్ అనేది చూసాం. ఓకే, థ్యాంక్ యూ.